నేను మీ చైతన్య. నేను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుండి వచ్చాను. యువతను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, వాటికి వాళ్ళ ఆన్సర్లు ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ప్రజెంట్ లైఫ్లో ఏఐ వల్ల యూజ్ఫుల్లా హార్మ్ఫుల్? సో ఏఐ వల్ల ఏంటి అంటే యూజెస్ ఉన్నాయి, హార్మ్ఫుల్ రెండు ఉన్నాయి. యూజెస్ ఏంటి అంటే లైక్ హ్యూమన్ ఫంక్షన్స్ అన్నీ అదే పర్ఫామ్ చేసేస్తుంది. లైక్ మనకి కోడ్ కావాలంటే అదే ఇచ్చేస్తుంది, మనం ఏది కావాలంటే దానికి ఆన్సర్ ఇచ్చేస్తుంది. హార్మ్ కూడా ఉంది, ఎందుకంటే లైక్ హ్యూమన్ అనే పర్సన్ వర్క్ ఏం చేయట్లేదు, కంప్లీట్లీ ఏఐ మీద డిపెండ్ అయిపోతున్నాడు. ఆన్సర్ అది ఇస్తుంది కదా, సో మనం నేర్చుకొని ఏం యూజ్, సో దాని మీద డిపెండ్ అయిపోతే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. సో ఇదంతా క్రియేట్ చేయాలంటే హ్యూమన్ అనేవాడు నేర్చుకోవాలి కదా, సో దాని మీద డిపెండ్ అయిపోతూ ఉంటే ఇబ్బంది కదా. సో దట్ ద హార్మ్ఫుల్నెస్. పరంగా అయితే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళకి, ఐటీ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అమౌంట్ ఆఫ్ వర్క్, వాళ్ళు హై డెవలప్మెంట్ యూస్ చేసి కాస్ట్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తున్నారు ఏఐని. దట్టు ఏంటంటే ఇద్దరు ముగ్గురు చేసే పని అది ఒకటే చేస్తుంది. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయి మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ రేజ్ అవుతుంది. సో ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇదే. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి శాలరీలు ఇచ్చి పని చేసుకునే బదులు ఒకదాని మీదే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి దాని అనే దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో అది ప్రాసెసింగ్ బాగా స్పీడ్గా చేస్తుంది, వీళ్ళకంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యూత్ లైఫ్ స్టైల్ని ఇంపాక్ట్ చేసే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి డెవలప్మెంట్లో అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్లస్ ఏంటంటే కార్పొరేట్కి, ఐటీస్కి, మనకి అన్ఎంప్లాయ్మెంట్కి కానీ లేకపోతే జాబ్స్ పోవడానికి కానీ చాలా వరకు బ్యాక్ ఎండ్ రోల్ ప్లే చేసేది ఏఐ, కొన్ని సాఫ్ట్వేర్స్. యూజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. యూజెస్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది, వర్క్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే జాబ్స్ చాలామంది పోతున్నాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అడ్వాంటేజెస్ టైం సేవ్ అవుతుంది, ప్లస్ స్పీడ్గా అవుతుంది వర్క్ కూడా. అది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఏ అనేది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇండియా డెవలప్ అవ్వడానికి ఏ కారణం ఒకటి. మళ్ళీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది జనాభాకి జాబ్స్ ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే చాలామంది నిరుద్యోగ అభివృద్ధిలో పడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తోచట్లేదు. సో మనకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఎక్కడికన్నా ఏదైనా మెడికల్ దాంట్లో కానీ, ఏదైనా ఐటీ రంగంలో కానీ, ఏదైనా మా ఇద్దరు చేసే మనుషుల పని అది ఒకటి చేయగలదు. యూస్ఫుల్ ఉంది, హార్మ్ఫుల్ ఉంది. ఏఐ వల్ల ఏఐ అనేది ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. కోడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ అనేది ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే దానికి సంబంధించిన మొత్తం వచ్చేసిద్ది. అలాగే కోడింగ్ వల్ల హార్మ్ఫుల్ కూడా ఉంది, జాబ్స్ అనేవి ఉండవు ఫ్యూచర్లో. అలాగే అప్లికేషన్స్ అన్నిటిలో ఏఐ అనేది హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్, వీటన్నిటికీ ఏఐ అనేది యూజ్ అయ్యిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.